కానీ మెయిన్గా కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా పార్టీని బలపరచాలి, ఆయన ఆదేశం ప్రకారంగా మా అదృష్టానికి ఒక 2 గంటల నుంచి సార్ వచ్చారు, అట్లే కేసీ వేణుగోపాల్ గారు వచ్చారు, మా సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు, సీఎం పిసిసి గారు ఉన్నారు. కాబట్టి చక్కటి సమావేశంలో అందరూ మనసిప్పి మాట్లాడుకొని ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ పార్టీ ఒక 2 గంటల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. రేణుకా చౌదరి గారిని లోపలికి రానివ్వలేదు, అడ్డుకున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఎవడి యాదవ పుట్టినోడు నన్ను రానికుండా ఉండేవాడు ఎవడన్నా నాయకుడు అట్లా ఉన్నాడా? పుట్టాడా ఈ భూమి పైన? అయ్యో అంత డ్రామాలు ఎవరు చెప్పారు సార్? నేను ఇప్పుడు వెళ్ళొచ్చాను. వాట్ ఆర్ యూ సేయింగ్? I was sitting right there. ఎందుకు మరి ప్రచారం ఎందుకు జరుగుతుంది? ఏమో రేణుకా చౌదరి పేరు తీసుకోవడం సరదానేమో. రైట్. ఇప్పుడు బైపోల్లో టీడీపీ, బీజేపీ అలాగే మిగతా వీళ్ళందరూ జనసేన కలిసి పోటీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది దీనికి? అసలు ఏం పొడుస్తారు వాళ్ళు కలిసి కాదు, ఒక 30 మంది కలిసినా కాంగ్రెస్ గెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా ధీమాగా కనిపిస్తుంది. మేము ఖచ్చితంగా వాళ్ళకి ధీమా తప్పితే ఇంకేముంది సార్? ధీమా మీద జిఎస్టీ లేదు, అంతకు తప్పితే వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఏమీ లేదు. వాళ్ళ అయ్యకు బాగలేదు, హాస్పిటల్లో వెళ్ళి చూసుకోమను. అది దయా వీక్షణాలు లేవు, ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ మాట్లాడింది నిజమేనా? వాళ్ళ నిజం లేదు, నాలుగుకి వెన్నెముక లేని. అందుకే ఈ రోజు సెక్రటరీ ముట్టడిచ్చారు డివైఎఫ్ఐ కానీ నిరుద్యోగులందరూ కూడాను. ఇట్స్ ఓకే. ఈ డ్రామాలన్నీ చాలా చూసాం, ఇంకా చూడబోతాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది పరిపాలించడం అని చెప్తున్నారు కదా. ఎవరు చెప్తున్నారు? ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా సెక్రటరీ ముట్టడిచ్చారు. వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు? అది కనుక్కోండి. వేరే పార్టీ ఉన్నారు, వాళ్ళు ఎవరు అనేది ముందు తెలుసుకో.